సో, ఎన్ఎస్సిలో కొత్తగా 14 అయితే ఇండెక్స్‌లు అయితే కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ అయితే రీసెంట్‌గా ఒక అనౌన్స్‌మెంట్ చేసింది. కొత్తగా అయితే 14 ఇండెక్స్‌లను యాడ్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. సో, కొత్తగా ఇండెక్స్‌లు యాడ్ చేస్తే ఏమవుతుంది? అసలు ఇండెక్స్ అంటే ఏంటి? ఒకసారి చూద్దాము. ఇండెక్స్ అంటే నిఫ్టీ 50 అనేది ఒక ఇండెక్స్. ఇందులో ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీల యొక్క సమాహారమే ఒక ఇండెక్స్ అని చెప్తారు. నిఫ్టీ 50లో ఇంచుమించు ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీలు నిఫ్టీ 50లో ఉంటాయి. ఆ విధంగానే కొత్తగా వివిధ సెక్టార్‌లకు సంబంధించి అయితే ఇండెక్స్‌లు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇండెక్స్‌లో ఏమేమి ఒకసారి చూస్తే నిఫ్టీ పవర్ గాని, తర్వాత నిఫ్టీ క్యాపిటల్ గూడ్స్ గాని, నిఫ్టీ టెలికమ్యూనికేషన్, నిఫ్టీ కన్స్ట్రక్షన్ గాని, తర్వాత నిఫ్టీ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. నిఫ్టీ కమర్షియల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్, నిఫ్టీ రిటైల్ గాని, తర్వాత నిఫ్టీ హాస్పిటల్స్ గాని, నిఫ్టీ ఎన్‌బీఎఫ్‌సి గాని, తర్వాత నిఫ్టీ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించి ఒక కొత్త ఇండెక్స్. నిఫ్టీ ఇన్స్యూరెన్స్ సంబంధించి కూడా ఒక ఇండెక్స్‌లో అయితే ఇంచుమించు 14 ఇండెక్స్‌లు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇండెక్స్‌ల వల్ల మెయిన్ ఉపయోగం ఒకసారి చూస్తే రంగాల వారీగా పెట్టుబడులు పెట్టొచ్చు. అంటే డైవర్సిఫికేషన్ ఏదైతే ఉందో అది మనము అంటే నిఫ్టీ ఇండెక్స్ ఏ సెక్టార్‌కి ఆ సెక్టార్ అయితే సెపరేట్‌గా మనము ఇన్వెస్ట్ చేయడానికి ని ని అంటే ఇండెక్స్‌లు పెరగడం వల్ల అదొక యూజ్ ఉంటుంది. తర్వాత కొత్త ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్‌లొస్తాయి. అంటే ఇండెక్స్‌లో వన్స్ వచ్చాయంటే దానికి సంబంధించి ఈటీఎఫ్‌లు కూడా ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని ఉంటాయి. అంటే లైవ్ మార్కెట్‌కి అటాచ్ అయి ఉంటాయి. ఆ ఈటీఎఫ్‌లు కూడా పెరగడం జరుగుతుంది. అందులో కూడా ఇన్వెస్ట్ మనం చేయొచ్చు. తర్వాత అంటే ఇండెక్స్‌కి సంబంధించిన ఫండ్‌లు కూడా కొత్తగా రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మార్కెట్‌లను ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఏ ఇండెక్స్‌కి ఆ ఇండెక్స్ కొత్తగా రావడం వల్ల ఏ సెక్టార్ అయితే పెరిగింది, ఏ సెక్టార్ తగ్గుతుంది అనేసి ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈజీగా స్టడీ చేయొచ్చు. అది కూడా ఒక బెనిఫిట్ ఇండెక్స్‌లు కొత్తగా రావడం వల్ల థీమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కూడా జరుగుతుంది. అంటే ఒక పద్ధతి అంటే డైవర్సిఫికేషన్ గాని, పద్ధతుల వారీగా అంటే ఏ సెక్టార్‌లో ప్రెజెంట్ మన దేశంలో భూముంది, ఏ సెక్టార్‌లో భూమి లేదు, ఏ సెక్టార్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, ఏ సెక్టార్ నుంచి చేయాలి, తర్వాత ఏ సెక్టార్‌లో తర్వాత పెరగొచ్చు అని దాని థీమాటిక్ వేలో ఒక పద్ధతి ప్రకారం కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఇండెక్స్‌లు యూజ్ అవుతాయి. తర్వాత తక్కువ ఖర్చుతో డైవర్సిఫికేషన్ అంటే ఇంతకుముందు చెప్పినట్లు ఏ ఇండెక్స్ ఆ ఇండెక్స్‌లు సెపరేట్ అవ్వడంతో డైవర్సిఫికేషన్ మీద మనకు క్లారిటీ వస్తుంది. ఏ సెక్టార్‌లో ఐటీ సెక్టార్‌లో పెరుగుతుందా? అయితే హాస్పిటల్ సెక్టార్‌లో పెరుగుతుందా? కార్పొరేట్ సెక్టార్‌లో పెరుగుతుందా? ఇవన్నిటి మీద అవగాహన వస్తుంది కాబట్టి ఈజీగా మనం అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. తర్వాత 3 కొత్త హైబ్రిడ్ ఇండెక్స్‌లు కూడా రావడం జరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ప్లస్ ఒకటి. తర్వాత నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ప్లస్ ఒకటి. తర్వాత నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ప్లస్. హైబ్రిడ్ రావడం వల్ల ఇండెక్స్‌లు రావడం వల్ల ఏంటంటే ఈక్విటీ ప్లస్ గవర్నమెంట్ బాండ్ 2 కలిపి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా సెక్యూర్ ఉంటుంది. అదేవిధంగా గ్రోత్ ఉంటుంది. 2 కలిపి కూడా అంటే మంచి గ్రోత్ ఇస్తది. సెక్యూర్ కూడా ఇస్తదని చెప్పేసి హైబ్రిడ్ ఫండ్స్ అయితే కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు హైబ్రిడ్ ఇండెక్స్‌ల ప్రత్యేకత అంటే ఇంతకుముందు చెప్పినాం రిస్క్ తక్కువ అండ్ గ్రోత్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ లింక్ అయి ఉంటుంది కాబట్టి సెక్యూర్ కూడా ఉంటుంది. ప్రభుత్వ బాండ్లలో పెట్టాం కాబట్టి హైబ్రిడ్ ఇండెక్స్‌లు కూడా మంచి ఆప్షన్ అని అయితే ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. కొత్త ఇండెక్స్‌లు ఎందుకు అని ఒకసారి ఆలోచిస్తే భారత ఆర్థిక వ్యవస్థ బాగా విస్తరిస్తుందనడానికి ఇదొక నిదర్శనం. తర్వాత కొత్తగా ఏర్పడుతున్న రంగాల పనితీరును కూడా మనం కనుక్కోవచ్చు. తర్వాత ప్రత్యేకంగా ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందే చెప్పాము. అంటే స్పెషల్‌గా సెక్టార్ ఏ విధంగా రన్ అయితుందనేసి ఇండెక్స్ యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే సరిపోతుంది. తర్వాత ఇన్వెస్టర్లు ఎంపిక మరింత మెరుగవుతుంది. ఈజీ వే ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత అంటే అందులో నెగెటివ్స్ ఏమైనా ఉన్నాయని చూస్తే ప్రతి సెక్టార్ ఎప్పుడూ మంచి రాబడులనివ్వదు. అదొక అంటే ఈ సెక్టార్ బావుంటుందని ఇన్వెస్ట్ చేస్తాము. అది లాస్ వస్తే మాత్రం ఇన్వెస్టర్లకు లాస్ ఉంటుంది. ఒకే రంగంపై అధిక పెట్టుబడి పెట్టడం వల్ల కూడా ప్రమాదకరం అని చెప్తున్నారు. తర్వాత ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్ ఎంచుకునే ముందు ఆ రంగం భవిష్యత్తును కూడా కరెక్ట్‌గా అంచనా వేయాలనేసి ఇన్వెస్టర్లకు ఒక చిన్న సూచన ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్‌గా నిఫ్టీలో కొత్తగా 14 ఇండెక్స్‌లు అయితే యాడ్ అవ్వడం జరిగింది. ఇన్వెస్టర్లకైతే ఇది మంచి శుభవార్త. భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక శుభవార్త. ఒకవేళ అంటే ఏ సెక్టార్ ఇంక్రీజ్ అయితుంది స్టడీ చేయాలనుకుంటే కూడా అలాంటి వాళ్ళకి కూడా ఇండెక్స్‌లు అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పేసి ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు.